హనుమకొండ జిల్లాలో అధికారులు జూన్ 25న తలపెట్టిన అజంజాహీ మిల్లు భూముల వేలంపాటను తక్షణమే రద్దు చేయాలని ఎంవీఆర్ఎస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అజంజాహీ మిల్లు కార్మికులకు సుప్రీంకోర్టు కేటాయించిన భూములే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 2 దశాబ్దాలుగా సాగుతున్న న్యాయ పోరాటానికి ముగింపు పలికి వృద్ధ కార్మికులకు తక్షణ న్యాయం చేయాలని ఎంవీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి కార్మికులు వినతి పత్రం అందించారు. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు సూచించిన లక్ష్మీపురం పరిధిలోని సర్వే నంబర్లు 61 నుంచి 71, 76తో పాటు కిలా వరంగల్ పరిధిలోని 381, 386, 387 సర్వే నంబర్లోని కార్మికులకు ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత 318 మందికి మిల్లు స్థలంలో జాగలు 318 మందికి మిల్లు స్థలంలో జాగలు 318 మంది మిల్లు స్థలం జాగలు కూడా వేలపాటలు వెంటనే 24 నుంచి పోరాడుతూనే ఉన్నాం. మాకు అంజాయి మిల్లు స్థలాలనే భూములు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఇప్పుడు అప్పటి నాయకులు కానీ మళ్ళీ ఇప్పటి నాయకులు కానీ మాకు అన్యాయం చేయడమైంది. కాబట్టి మేము న్యాయం కొరకు అందరి దగ్గరికి, మన నాయకుల దగ్గరికి కూడా, కలెక్టర్ గారి దగ్గరికి అందరికీ తిరుగుతూనే ఉన్నాము. మేము తిరిగిన మా మాటను వ్యతిరేకిస్తూ వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా భూమిని అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకోవాలని గవర్నమెంట్ కట్టబెట్టాలనేది వాళ్ళ ఆలోచన ఉన్నది. మేము అంతా ఇప్పుడు వృద్ధులం అయిపోయినాము. దాదాపు ఒక్కొక్కరు 74 సంవత్సరాలు, అందులో 100 మంది చనిపోయినాము. అయినా ఈ పోరాటం ఆగకుండా మేము కొనసాగిస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఇప్పుడు మంత్రి గారి దగ్గరికి వచ్చి మంత్రి గారిని ఇక్కడ అడగడంతో మంత్రి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది. తక్షణమే మీదంతా పరిష్కారం చేస్తామని ఇప్పుడు ఒప్పుకున్నారు. ఆ మాట నిలబెట్టుకుంటాడని మేము ఆశిస్తూ 2021లో సుప్రీంకోర్టు ఏదైతే కార్మికులకు అదే స్థలంలో భూమి ఇవ్వాలని చెప్పని ఆ సందర్భంగా మరి ఈ కార్మికులకు సంబంధించినటువంటి ఆ స్థలాన్ని ఇవాళ బడా వ్యాపారులకు అమ్ముకోవడానికి కోసం కూడా కానీ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇప్పటికీ ప్రభుత్వం అక్కడటువంటి 231 ఎకరాల భూమి అమ్ముకోగా 28 ఎకరాల భూమి స్వయంగా అక్కడ మనకు కనపడతా ఉన్నది. ఆ భూమిని దశల వారీగా పెట్టుబడిదారులకు, బడా వ్యాపారులకు ఇలా అధిక లాభాల కోసం ఈ ప్రభుత్వం ఇక్కడున్నటువంటి కూడా అధికారులు అమ్ముకోవడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము గత 21 నుంచి నేటి వరకు దీర్ఘకాలికంగా పోరాటం చేస్తూ ఉన్నాము. మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ కూడా కలిసి మా విన్నపాలు, మా బాధలు చెప్పుకున్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఏదేమైనప్పటికీ మేము ఇవాళ స్వయంగా మరి మా పరిస్థితి ఇలా కూడా 25వ తారీఖు నాడు వేలంపాటను రద్దు చేయాలని చెప్పని, రద్దు చేయకపోతే రోడ్డు మీదకి వచ్చి పాలకులను నిలదీస్తామనే ఆలోచనతోటి ఇలా